ఇట్లా అన్నాడు, దిగిపోతావు అన్నాడు. ఈ మాట నేను అడగట్లా, సునీతమ్మ అడుగుతుంది, షర్మిలమ్మ అడుగుతుంది, విజయమ్మ అడుగుతుంది. ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ మదర్ని పెట్టి డ్రామాలాడి కార్యకర్తలను తీసుకొచ్చి సిబిఐ వాళ్ళని భయపెట్టి వెనక్కి ఎందుకు తరిమేశారు, దర్యాప్తుకి ఎందుకు సహకరించలేదు? సో ఈ మనీ అన్అకౌంటెడ్ ఎందుకైంది, దీని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు కూపిలాగుతారు. అయితే ఇప్పుడు ఈడీ సిబిఐ ఎంక్వైరీస్ చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి గారు 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు కదా, అదే తేలలేదు, ఇది తేలుతుందా? ఎస్, దాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? ఆయన వదిలేశారు, ఈయన జైల్లో పెట్టారంటే అరే ఆయన చేసింది ఏంటి, ఈయన చేసింది ఏంటి? అది కదా మ్యాటర్ అక్కడ. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నిత్యం ఏదో ఒక అంశాన్ని పట్టుకొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, గండికోట శ్రీకాంత్ రెడ్డి పెట్టాడు ఎమ్మెల్యే. అయితే కీలకంగా వాళ్ళు రేజ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1 ఎగ్జామ్ని చాలా అద్భుతంగా పారదర్శకంగా నిర్వహిస్తే దాన్ని ఫాల్స్ అంటూ మరి హైకోర్టు చెప్పింది, అలాగే సిట్టు తేల్చింది, నిజాలు నిగ్గు తేల్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది జరగలేదు, పారదర్శకంగా నిర్వహించాను అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఒక రకంగా వెనకేసుకొచ్చి మాట్లాడిన నేపథ్యం. తర్వాత ఇంకోటి సార్, డిఎస్సి అక్రమాలు బయటపడతాయని చెప్పేసి టాపిక్ డైవర్షన్ కోసం టీడీపీ రాజకీయం చేస్తుందని గండికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పాడు. ఇంకొక అంశం, సీదిరి అప్పలరాజు కుమారుడికో న్యాయం, అలాగే లింగమనేని ఎంపీ, జనసేన ఎంపీ లింగమనేని రమేష్ గారి కుమారుడికో న్యాయమా అని చెప్పేసి గండికోట శ్రీకాంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి నేపథ్యం. సార్, టోటల్గా ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, తాజాగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి పురోగతి వస్తుందో లేదో తెలియదు, కానీ ఈడీ అయితే సోదాలు నిర్వహించింది. అటు కడప జిల్లాలోని పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారి ఇంట్లో, ఇక్కడ కోకాపేటలో హౌస్లో కూడా సోదాలు నిర్వహించింది. నిందితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. అయితే లెక్క చూపని అనధికార అమౌంట్ 24 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుంది. డిజిటల్ ఫైల్ కూడా స్వాధీనం చేసుకుంది. అంటే తాజాగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు రాష్ట్రపతికి లేఖ రాశారు. దీని పర్యవసానంగానే ఈ దాడులు జరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు. లేదు చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది ఇందులో, ఈడీ దూకుల్లో అని చెప్పి వైసీపీ శ్రేణులు అంటూ ఉన్నాయి. టోటల్ ఈ ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వివేక హత్య 2018 మార్చి 15న జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇమీడియట్గా తర్వాత జరిగిన ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. స్వయాన బాబాయ్ హత్య జరిగినప్పుడు హత్యని నిగ్గు తేల్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసి ఉండగా అసలు విచారణ జరగనివ్వకుండా అడ్డుపడే ప్రయత్నం ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ మాట నేను అడగట్లా, సునీతమ్మ అడుగుతుంది, షర్మిలమ్మ అడుగుతుంది, విజయమ్మ అడుగుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. 7 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం సునీతమ్మ చెల్లెమ్మ ఎందుకు చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిగ్గు తేల్చలేకపోయాడు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు? ఈ రోజు మీరు అంటున్నారు గండికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సరే జగన్ రెడ్డి గారి క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఓకే. సో ఆయన ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. వివేక హత్య కేసులో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మీరు చెప్పినట్టుగా నిందితుల అందరి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. అందరిలో ఎవరిని వదిలిపెట్టలా. ఈవెన్ దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి ఇంట్లో కూడా అందరినీ, ఆల్ టీం మొత్తాన్ని ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, సునీతమ్మ గారు ఆగస్టు 8వ తారీఖు రాష్ట్రపతికి లేఖ రాశారు. దాని తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాను కలిసి వచ్చారు ఈడీ సోదాలకి ముందు. అవును. తర్వాత ఈడీ సోదాలకు వచ్చింది. సో 7 సంవత్సరాల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది సోదాలకి? గండికోట శ్రీకాంత్ రెడ్డి ఏమంటారంటే, ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు దీన్ని ప్రవేశపెట్టారు. ఒకటి. రెండోది, వివేక హత్యని ట్రయల్ జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు కూటమి. ఎవరు అడ్డుకున్నారు? ఇంతకు ముందు సిబిఐ దర్యాప్తు కావాలి అని జగన్ రెడ్డి గారు అడిగారు అధికారంలో లేనప్పుడు. అధికారంలోకి వచ్చినాక సిబిఐ అసలు దర్యాప్తు అవసరమే లేదు, సిబిఐ రాకూడదు ఆంధ్రప్రదేశ్కి అని తరిమి ఎందుకు కొట్టారు? సిబిఐ దర్యాప్తుకు వస్తే కర్నూలులో ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ మదర్ని పెట్టి డ్రామాలాడి కార్యకర్తలను తీసుకొచ్చి సిబిఐ వాళ్ళని భయపెట్టి వెనక్కి ఎందుకు తరిమేశారు? దర్యాప్తుకి ఎందుకు సహకరించలేదు? అవినాష్ రెడ్డిని ఎందుకు విచారణ చేయలేదు? దాన్ని ఎందుకు అడ్డుకున్నారు? అధికారిని రామ్ సింగ్ మీద ఉల్టా కేసు ఎందుకు పెట్టారు? అంటే ఎందుకు దర్యాప్తు సాగనివ్వలేదు? మరి ఇప్పుడు ఉల్టా పల్టా మాట్లాడితే కూటమి ఎక్కడ సాగనివ్వలేదు? సునీతమ్మ ఏం చెప్తుంది? ఎందుకు వాళ్ళు ఆ రోజు సహకరించలేకపోయారు? ఎందుకు నిందితుల్ని ప్రొటెక్ట్ చేశారు? ఇవన్నీ విషయాలు అందరికీ తెలిసిన విషయాలే. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు సోదాలు చేస్తుందంటే, సిబిఐ వాళ్ళు 3 ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేశారు కోర్టుకి. అయినప్పటికీ సునీతమ్మ గారి ఆవేదన ఏంటంటే, ఇంకా దర్యాప్తు జరగవలసిన తీరులో జరగటం లేదు, ఎందుకంటే అసలు నేరస్తుల దగ్గరికి ఇంకా వెళ్ళలేదు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. అసంపూర్ణంగా సిబిఐ ముగించింది అనేది ఆమె ప్రధానం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తే, ఈ
హత్యకి సంబంధించి 7 అనుమానాస్పద మృతి చెందారు. అవును. మరి ఆ ఎందుకు మృతి చెందారు, ఆ చావుకు కారణం ఎవరు, అది గనక దర్యాప్తు చేస్తే దాని వెనక ఎవరున్నారో తెలుస్తుంది. అప్పుడు హత్యని ఎవరు ప్రోత్సహించారో తెలుస్తుంది కదా. ఆ యాంగిల్ ఎందుకు మిస్ చేశారు, అవునండి, ఎందుకు స్పృశించలేదు, ఎందుకు టచ్ చేయలేదు, ఎందుకు అది ఇగ్నోర్ చేశారు, చిన్న విషయం కాదు కదా. ఇట్లా చాలా అంశాలను ఆమె ప్రస్తావనకి తీసుకొస్తూనే ఉన్నారు 7 సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు లేటెస్ట్గా సోదాలు ఎందుకంటే సిబిఐ ఛార్జ్ షీట్లో ప్రస్తావించిన అంశాల్లో ఏంటంటే ఒక వర్గం ఏమంటున్నారంటే ఇది రాజకీయ ప్రేరేపిత హత్య. అంటే ఆ ప్రాంతంలో వివేకానంద రెడ్డి ఉంటే అవినాష్ రెడ్డి రాజకీయ మనుగడకి ఇబ్బంది అవుతుంది, ఆ నేపథ్యంలో హత్య జరిగిందనేది ఒక వర్గం వాదన. ఇంకొకటి వైఎస్ఆర్సీపీ ఏమంటదంటే ఇది పైసల కోసం జరిగిన హత్య అంటున్నారు. సో అదొక పాయింట్. సో సిబిఐ ఛార్జ్ షీట్లో ప్రస్తావించినటువంటి అమౌంట్ రిలేటెడ్ దీనికి దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఆయన కొంత సమాచారాన్ని ఇచ్చాడు. 50 కోట్లు ఎవరు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఈయనకు కూడా అమౌంట్ ఇచ్చారని ఈయన ఒప్పుకున్నాడు దస్తగిరి. సో ఈ అమౌంట్ అనేది 50 కోట్లు కావచ్చు, 150 కోట్లు కావచ్చు, అది వేరే విషయం. ఎవరు ఇచ్చారు, ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి వెళ్ళింది, అది అకౌంటెడ్ మనీ, అన్అకౌంటెడ్ మనీ, ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించిన మనీ, చూపించని మనీ, బ్లాక్ మనీ, వైట్ మనీ, ఆ ఇచ్చిన వాడెవడో తెలిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. రెండోది డైరెక్ట్గా అఫీషియల్ ట్రాన్స్ఫర్స్ జరిగినాయా, షెల్ కంపెనీల ద్వారా ట్రాన్స్ఫర్స్ జరిగినాయా, ఎందుకు జరపాల్సి వచ్చింది, ఆ అమౌంట్స్ రూట్ కాజ్ ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. ఎందుకంటే సెక్షన్ 102, సెక్షన్ 302 కింద ఇది పిఎంఎల్ఏ అట్రాక్ట్ అవుద్ది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 24 లక్షలు అవినాష్ రెడ్డి ఇంట్లో అన్అకౌంటెడ్ మనీ. అవును. సో ఈ మనీ అన్అకౌంటెడ్ ఎందుకైంది, దీని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు కూపీలాగుతారు. అప్పుడు దాని సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకటి బయటపడుతుంది. రెండోది ఏంటంటే నార్మల్ కేసెస్లో ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉన్నారో వాళ్ళు కేసు పెడితే వాళ్ళు ప్రూవ్ చేయాలా ఎస్ అతను నిందితుడు నేరస్తుడు అని. ఓకే. ఈ ఈడీ వాళ్ళు కేసు కనుక పెడితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే ఈ అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ అందరినీ పిలిచి విచారిస్తారు, నోటీస్ ఇచ్చి. విచారణ సందర్భంలో ఒక రూట్ కనుక వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు మళ్ళీ వీళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈడీ కనుక అరెస్ట్ చేస్తే బెయిల్ దొరకడం కష్టం, నంబర్ 1. నంబర్ 2, ఈ అరెస్ట్ చేస్తే ఇన్ కేసు నిందితులు ప్రూవ్ చేసుకోవాలి నా ప్రమేయం లేదని. ఈడీ కేసులో ఇబ్బందికరమైన పరిస్థితి అది. ఈడీ కేసులో నుంచి బయటపడటం కష్టం, అంత ఈజీ కాదు. నో, నాట్ సో ఈజీ, నాట్ యాజ్ నార్మల్ కేస్. ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సిబిఐ రిపోర్ట్కి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా, రూటింగ్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తారు. చేసిన తర్వాత సపోజ్ మనీ రూట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఐడెంటిఫై చేస్తే ఆ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఇంట్రాగేట్ చేస్తే అసలు నిందితుడు ఏమన్నా బయటకు వస్తాడో అని ఆశించవచ్చు. అయితే ఇప్పుడు ఈడీ సిబిఐ ఎంక్వైరీస్ చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి గారు 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు కదా, అదే తేలలేదు, ఇది తేలుతుందా అనేది కూడా చాలా మంది డిస్కస్ ఉంది. వాస్తవం అది, ఆ భావం ఉంది ప్రజల్లో. అయితే ఫ్యాక్ట్ మనం గమనించినట్టయితే భారతదేశంలో సిబిఐ ఈడీ కేసెస్ ఇప్పటిదాకా ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎన్ని కంప్లీట్ చేశారు, ఎన్ని సక్సెస్ అయినాయి డేటా చూస్తే 8% కేసెస్ మాత్రమే సక్సెస్ అయినాయి, పూర్తయినాయి. చాలా స్వల్పం కదా సార్ అది. 92% కోల్డ్ స్టోరేజ్ అంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పదే కొన్ని సందర్భాల్లో సిబిఐ ఎంక్వైరీ చేయండి అంటుంటాడు. గ్రూప్ 1 విషయంలో, డిఎస్సి విషయంలో. ఒకసారి అది మొదలు పెడితే అది టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఈ లోపు గ్రూప్ 1 అవకతవకలు జరిగినాయి అనేది మాట్లాడరుగా మీరు, అంటే అటకెక్కించవచ్చు, అటకెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పడేయచ్చు. అందుకే ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో ఆయన సిబిఐ అంటున్నాడు. మరి అదే పెద్ద మనిషి వివేక హత్య కేసులో ఎందుకు సిబిఐ వద్దన్నాడు? అది సార్ ఇంపార్టెంట్ మెయిన్. మరి ఇప్పుడు ఎందుకు కావాలంటున్నాడు? అప్పుడు ఎందుకు వద్దు, ఇప్పుడు ఎందుకు ముద్దు? దీన్ని బట్టి అర్థమవుతుందిగా వాస్తవం ఏంటో. అది అంటే ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కావాలి, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ వద్దు. నిజంగా ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడద్దు అనిపిస్తుంది. ద్వంద్వ వైఖరి, డ్యూయల్ పాలిటిక్స్. సరే, ఇప్పుడు ఈ ఎంక్వైరీలో తేల్చినాక ఈడీ వాళ్ళు ఆ మనీ రూటింగ్ ఫైనలైజ్ చేస్తారు. తర్వాత ఏం ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది మనం వేచి చూడవలసిన అంశం. అది ఏది నిగ్గు తేలితే అది. ఓకే. సో రెండో అంశం మీరు ప్రస్తావించినట్టుగా సీదిరి అప్పలరాజు అండ్ లింగమనేని. సో లింగమనేని రమేష్ ఎంపీ, ప్రజెంట్ ఎంపీ, వాళ్ళ కొడుకు ఇటీవల కాలంలో హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ దగ్గర కారు డ్రైవింగ్లో ఉన్న సందర్భంలో ఒక అమ్మాయిని గుద్దటం, ఆమె చనిపోవడం జరిగింది. ఆయన మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈ కంపారిజన్కి వచ్చినప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకు 2-వీలర్ మీద గుద్దాడు, దుర్గయ్య చనిపోయాడు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే క్వశ్చన్ వైఎస్ఆర్సీపీ నుంచి లింగమనేని రమేష్ కొడుకుకి ఎఫ్ఐఆర్ పెట్టేసి పంపించేశారు బెయిల్ ఇచ్చి. మరి సీదిరి అప్పలరాజుని వాళ్ళ కొడుకుని ఎందుకు జైల్లో పెట్టారు అనేది క్వశ్చన్. అవును సార్. ఇక్కడ ఏం చెప్తుందంటే సీదిరి అప్పలరాజు కొడుకు మీద పెట్టిన సెక్షన్ 101 క్లాజ్ 1 అంటే అది హిట్ అండ్ రన్ కేసులో ఎవరి మీద అయినా పెట్టే అట్రాక్ట్ చేసే సెక్షన్. లింగమనేని రమేష్ కొడుకులకు కూడా సెక్షన్ 108 క్లాజ్ 1 పెట్టారు. జనరల్గా అదే సెక్షన్ పెడతారు. అయితే ఈయన ఇక్కడ ఎందుకు బెయిల్ ఇచ్చి పంపించారంటే మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 134 దాని ప్రకారం ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ప్రైమరీగా చేయాల్సింది ఏంటంటే ఆ బాధితుడిని, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని
బతికించే ప్రయత్నం చేయాలి. అది జరిగింది సార్. మెడికల్ ఎయిడ్ ఇవ్వాలి. ఇక్కడ లింగమనేని రమేష్ కొడుకు ఏం చేశాడంటే యాక్సిడెంట్ అవ్వగానే ఆయన కారులోనే ఆ అమ్మాయిని ఎక్కించుకొని హాస్పిటల్లో జాయిన్ చేయించాడు, కార్పొరేషన్ హాస్పిటల్లో. నంబర్ 1. నంబర్ 2, చట్టం ప్రకారం ఇది జరిగినాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోవాలి. లింగమనేని రమేష్ కొడుకు ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి పోలీసుల దగ్గరికి లొంగిపోయాడు. కరెక్ట్. ఇంకో పాయింట్ సార్, లింగమనేని రమేష్ గారు కొడుకు చేయలేదని మసిపూసి మారేడుకాయ చేసి సీదిరి అప్పలరాజు లాగా చేయలేదుగా. నేను అక్కడ ఎందుకు ఈయన కేసు అంటే జైల్లో పెట్టారు, ఈయన ఎందుకు పెట్టలేదంటే ఈయన చట్టం ప్రకారం ఏది చేయాలో అది చేశారు కాబట్టి బెయిల్ ఇచ్చారు, పంపించారు. దీంతో పాటుగా ఇన్ అడిషన్ టు దిస్ యాజ్ పర్ ద పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆల్కహాలిక్ కన్జంప్షన్ ఉందా లేదా, అంటే మత్తు ప్రభావంలో చేశాడా లేదా, లేకపోతే అనుకోకుండా జరిగిందా లేదా. 106 సెక్షన్ అంటే ఏంటంటే కల్పబుల్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే మర్డర్ చేయాలని ఉద్దేశంగా చేయలా, దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయి చనిపోయారు ఆ సెక్షన్. అయితే ఇక్కడ సీదిరి అప్పలరాజు చేసింది ఏంటంటే బాధితుడు దుర్గయ్యని మెడికల్ ఎయిడ్ బ్రతికించే ప్రయత్నం చేయలా, వాళ్ళ కొడుకుని రక్షించే ప్రయత్నం చేశాడు. నంబర్ 1. నంబర్ 2, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయవలసిన బాధ్యత ఉంటే మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 134 ఈయన ఏం చేశాడంటే కొడుకు ప్లేస్లో ఇంకో మనిషిని ప్రవేశపెట్టాడు. అది క్రిమినల్ మైండ్ కదా. తర్వాత అది ఏంటంటే సాక్ష్యాధారాలని తారుమారు చేయటం, చీటింగ్ చేయటం, మోటార్ వెహికల్ యాక్ట్ వైలేషన్ చేయటం, నిందితుడికి మెడికల్ సపోర్ట్ ఇచ్చి బతికించే ప్రయత్నం చేయకపోవటం, ఇన్ని అవకతవకలు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసి తారుమారు చేశాడు కాబట్టి అట్రాక్టివ్ సెక్షన్స్ ప్రకారంగా ఆయన మీద కేసు పెట్టారు కాబట్టి ఆయన జైలుకి 23 రోజుల్లో జైల్లో ఉండాల్సి వచ్చింది. కానీ ఇక్కడ జరిగిన సందర్భం ప్రొసీజర్ ఫాలో అయ్యారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ డజంట్ అరైజ్. క్లియర్ సార్. ఈ రెండింటికి వ్యత్యాసం ఇది. చాలా వేరియేషన్ ఉంది అసలు డిఫరెంట్. ఎస్, దాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు? ఆయన వదిలేశారు, ఈయన జైల్లో పెట్టారంటే అరే ఆయన చేసింది ఏంటి, ఈయన చేసింది ఏంటి, అది కదా మ్యాటర్. అక్కడ అది ప్రస్తావించకుండా వదిలేశారు. వైసీపీ వాళ్ళు ఒక లాజిక్ లేకుండా ఇట్లా ఏదో ఒకటి ప్రోపగండా చేస్తారు. అంటే తెలియక కాదు, తెలియక చేశారని నేను అట్లా తెలిసే ఒక అబద్ధాన్ని 10 సార్లు పదే మీడియాలో చెప్తే నమ్ముతారో అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 డిఎస్సి 1 నా బాగున్నాడు జగన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో, నేను విన్నాను, చూశాను. అవును సార్. మరి అదే 10 సార్లు చెప్పాడు అనుకో, వినేటోడు కూడా ఏం 2 తెలియని వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు ఏం చెప్తుంది బాస్పాల్ అయ్యాడు సార్ ఆ స్టేట్మెంట్ ఇచ్చి. అంటే ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అటువంటి సంఘటనలు సర్వసాధారణం. అంటే మీడియా కొంత ఇచ్చి వెళ్తాడు స్టఫ్, అది మామూలే. సో ఇంతకు ముందు మీరు గ్రూప్ 1 ప్రస్తావన తీసుకొచ్చి గ్రూప్ 1లో అవకతవకలు జరగలేదు, డిఎస్సిలో జరిగినాయి అంటున్నారు వాళ్ళు, రైటా? అవును. నేను పాలిటిక్స్ మాట్లాడను, సబ్జెక్ట్ మాట్లాడతా. గ్రూప్ 1లో అవకతవకలు జరగలేదు, 3 సార్లు వాల్యుయేషన్ ఎందుకు చేశారు? డిజిటల్ వాల్యుయేషన్ చేయకూడదు, డిజిటల్ వాల్యుయేషన్ ఎందుకు చేశారు? ఫస్ట్ క్వశ్చన్. మాన్యువల్ వాల్యుయేషన్ చేసినప్పుడు హాయ్లాండ్ రిసార్ట్లో ఎందుకు చేశారు? 84 రోజులు, 1,38 crores ఆ వాల్యుయేషన్ వాళ్ళకి ఎందుకు అమౌంట్ ఇచ్చారు? ఎవరు అప్రూవల్ ఇచ్చారు? థర్డ్ టైం మళ్ళీ వాల్యుయేషన్ చేశారు. దాని సందర్భంలో 44,342 ఓఎంఆర్ షీట్లు ఎందుకు డూప్లికేట్ ప్రింట్ చేశారు? ఈ వాల్యుయేషన్ చేసిన వాళ్ళ సంతకాలు ఎందుకు మ్యానిపులేట్ చేశారు? వైట్నర్ కూడా వాడారు, మ్యాచ్ అవట్ల సంతకాలు. వైట్నర్ కూడా వాడారు. వైట్నర్ వాడారు, స్కూల్స్లోనే వైట్నర్ యాక్సెప్ట్ చేయరు. మరి అటువంటి వాటిలో వైట్నర్ యాక్సెప్ట్ చేయరు. తర్వాత ఈ వాల్యుయేషన్స్ ప్రాసెస్లో చైర్మన్ అప్రూవల్ అవసరము. అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు? చైర్మన్ని పక్కన పడేసి అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు? ప్రాసెస్ ప్రకారం అప్రూవల్ తీసుకోవాలి. అసలు ఎవరు వాల్యుయేషన్ చేశారు? 158 మంది వాల్యుయేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఏపీఎస్సీలో ఉన్నారు. వాళ్ళల్లో 72 మందినే తీసుకున్నారు. మిగతా 64 మందిని బయట ఎలక్ట్రీషియన్, ప్లంబరు, కార్పెంటర్ని ఎందుకు తీసుకున్నారు? వాళ్ళకి పేమెంట్ ఎందుకు ఇచ్చారు? ఒక వాల్యూ యాడ్ అనే ఒక సంస్థకి 1.38 crores ఎందుకు పే చేశారు? వాళ్ళ ఎక్స్పర్టైజ్ కాకపోయినా వాల్యుయేషన్లో. వీటికి పర్మిషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 165 మంది గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 16,000 మంది డిఎస్సి రాసింది. మరి ఇప్పుడు రెండో అంశం, ఒకవేళ అక్కడ అవకతవకలు జరగలేదు, ఇక్కడ జరిగినాయి అని అనుకుందాం. డిఎస్సిలో బాధితులు ఎవరైనా నాకు నష్టం జరిగింది, అవకతవకలు జరిగింది, మోసం జరిగింది అని కోర్టులో కేసు వేశారా? మరి గ్రూప్ 1లో రాసిన వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని బాధితులుగా కోర్టులో కేసులు వేశారు కదా, రాసిన వ్యక్తులే కేసెస్ వేశారు కదా. అంటే అక్కడ జరిగిందా అవకతవకలు, ఇక్కడ జరిగిందా? మ్యాటర్ అంత క్లియర్గా ఉన్నప్పుడు రెండు ఒకటే అని చెప్పేసి అట్లా జనరిక్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఏపీఎస్సీ ఒకటే అన్నట్టు ఎట్లా అవుతుంది? చైర్మన్ అప్రూవల్ లేకుండా అసలు ఎవరు అప్రూవల్ ఇస్తే పెట్టారు అవన్నీ? ఈ అమౌంట్ అంతా ఎట్లా పెట్టారు? థాయిలాండ్లో అసలు పెట్టకూడదు. ఈ పేపర్ ఏదైతే ఉన్నాయో పేపర్స్, అది ఏపీఎస్సీ కస్టడీలో ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళకూడదు. బయటికి ఎట్లా వెళ్ళి ఎవరు అప్రూవల్ ఇచ్చాడు బయటికి తీసుకెళ్ళడానికి? వాట్ ఈస్ దిస్?
3 సార్లు ఎందుకు వాల్యుయేషన్ చేశారు, వాల్యుయేషన్లో డిఫరెన్సెస్ ఎందుకు వచ్చినాయి, వైట్నర్స్ ఎందుకు పెట్టారు, ఇన్ని క్లియర్గా తప్పిదాలు క్లియర్గా సిట్ వాళ్ళు ఇచ్చారు. సిట్ కాన్స్టిట్యూటెడ్, ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారు సిట్, కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సిబిఐ జరగమంటున్నాడు ఎంక్వైరీ. అంటే కోర్టు సిట్ చేత కదా జరపమంది ఎంక్వైరీ, సిట్టే కదా ఎంక్వైరీ చేసింది, సిట్ పెద్ద ఎత్తున రిపోర్ట్ ఇచ్చింది కదా. మరి ఈయన సిబిఐ అంటే ఈయన చెప్పింది చేస్తారా, కోర్టు చెప్పినట్టు సిట్ ద్వారా దర్యాప్తు జరిపిస్తారా? సిబిఐ ద్వారా జగన్మోహన్ రెడ్డికి బాగా మేలు జరుగుతుంది సార్. బాబాయ్ విషయంలో కూడా బాగా జరిగింది, అందుకనే సిబిఐని కోరుకుంటున్నాడా? అంటే ఈయన 13 సంవత్సరాలుగా ఈయన మీద ఉన్న అక్రమ సంపాదన కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి సిబిఐ, ఈడీ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ లోపు మీరు మళ్ళీ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అని మాట్లాడరుగా, అది కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోద్దిగా. సో అందులో నుంచి తప్పించుకోవడం కోసం ఈయన మళ్ళీ సిబిఐ అంటున్నాడు. సిబిఐ చెప్పాల్సింది ఎట్లా, సిట్ కదా చెప్పింది కోర్టు, సిట్టే కదా ఎంక్వైరీ చేసింది, వై సిబిఐ? ఈయన డిమాండ్ చేసినట్టు దర్యాప్తు చేస్తారా? చేయరు కదా. అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఒక నియంతృత్వంగా బిహేవ్ చేశాడు సార్. అధికారం పోయాక కూడా నా మాట నెగ్గాలి అన్నటువంటి ముండి వైఖరి కనపడతా ఉంది. అంటే గతంలో సిబిఐ కేసెస్, ఈడీ కేసెస్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడు పొలిటికల్ ఈక్వేషన్ వేరు. ఇప్పుడు మారిన రాజకీయ మార్పుల నేపథ్యంలో సెంట్రల్లో ఎన్డీఏ, స్టేట్లో ఎన్డీఏ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడి నుంచి శుభ ఆశీస్సులు ఉంటాయా లేదా అనేది మనకి డౌట్ఫుల్. ఒకవేళ లేకపోతే కొన్ని సిబిఐ, ఈడీ కేసెస్ కూడా ముందుకు వెళ్ళవచ్చు, చెప్పలేము. వెళ్ళే ఛాన్స్ కూడా ఉందంటారు సార్. పొలిటికల్ ఈక్వేషన్స్ మారినప్పుడు మారవచ్చు, ఖచ్చితంగా మారవచ్చు, చెప్పలేము. సో ఈ రకరకాల ఈక్వేషన్స్ బట్టి సెంట్రల్ దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయనకి కంఫర్ట్గా ఉంది కాబట్టి సిబిఐ పెట్టమని అడుగుతున్నారు. ఎట్లా పెడతారు? దర్యాప్తు సంస్థలు ఏది పెట్టాలనేది కోర్టు ద్వారా సిట్ ఏర్పాటు చేసి ఏం చెప్పినట్టు కాదు కదా. సో ఇవన్నీ బేస్లెస్ అలిగేషన్స్, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రతి అంశాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. ఎవరు డైవర్ట్ చేయాలి పాలిటిక్స్ని? ఇప్పుడు సరే డైవర్షన్ పాలిటిక్సే, సరే అక్రమాలే జరిగినాయి, సరే అన్యాయాలే జరిగినాయి, వీళ్ళు చెప్పినట్టే అనుకున్నాం. ఈ మాట ప్రెస్లో ఎందుకు మాట్లాడుతున్నారు? అసెంబ్లీలోకి వెళ్ళి నెగ్గు తేల్చండి, నిలదీయండి ప్రభుత్వాన్ని. అది కదా వేదిక. ప్రభుత్వాన్ని నిలదీయండి, ఎండగట్టండి, ఆన్సర్ తెప్పించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వంగా చూస్తారు. బయట ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు లోపల మాట్లాడలేరా? ఏంటి ప్రాబ్లం లోపల మాట్లాడటానికి? అంటే మీకు మాట్లాడలేరా? సపోర్టింగ్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ లేదా? ఉన్నప్పుడు బయట ఎందుకు మాట్లాడుతున్నారు? లోపల కదా మాట్లాడాలా? ఎందుకని రావడం లేదంటారు వాళ్ళు శాసనసభకి? ఎందుకు నేను అడిగేది, ఇక్కడికి వెళ్ళట్లేదు, మరి మండలికి ఎందుకు వెళ్తున్నారు? గతంలో మండలి వద్దు, రద్దు చేయాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ మండలిలో మాట్లాడమంటాడు, అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటాడు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? అంటే అసెంబ్లీలో మాట్లాడాలంటే మంది అవసరంలే, సబ్జెక్ట్ ఉంటే చాలు. గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పాతకాలంలో ఒకరు ఇద్దరు ఉన్నా కూడా అసెంబ్లీలో నిలదీశారు ప్రభుత్వాన్ని. మరి ఈయన మందితో సంబంధం ఏంటి? నిన్న ప్రెస్ మీట్లో కూడా ప్రతిపక్షం అని గుర్తిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటాడు. ప్రతిపక్షం అని గుర్తిస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% రావాలి కదా, సీట్లు రావాలి కదా. రానప్పుడు ఎవరివ్వాలా? గతంలో ఏనే అన్నాడు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు, 23 మంది ఉన్నారు, 4-5 పీకేస్తే ఇట్లా అన్నాడు, దిగిపోతావు అన్నాడు. మరి ఇప్పుడు ఆయనకి తెలియదానికి తెలుసు. మరి ఎందుకు ఈ మాటలు? ఎందుకు ప్రజలను ఎందుకు మభ్య పెడతారు? ఎంతకాలం మభ్య పెడతారు? ఎంతకాలం అబద్ధాలు చెప్తారు? అసెంబ్లీలో నిలదీయండి, ప్రెస్లో ఎందుకు నిలదీస్తున్నారు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.